నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ వాయిదా పడే ఛాన్స్ 2 రోజుల లేక మొత్తానికేనా అనే దానిపై తర్జన భర్జన. వచ్చే నెలలో జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఎఫెక్ట్ టెట్పై పడింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఈసీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో టెట్ వాయిదా పడే పరిస్థితి నెలకొంది. పోలింగ్ తేదీకి ఒక రోజు ముందు చేయాలా లేకపోతే షెడ్యూల్ మొత్తం వాయిదా వేయాలా అనే దానిపై విద్యాశాఖ అధికారులు భర్జన పడుతున్నారు. టెట్ 2024కు 2,86,000 మంది అప్లై చేశారు. వీరిలో ఇన్ సర్వీస్ టీచర్లు 48,000కు పైగా ఉన్నారు. గతంలో ఒకరోజు ఆఫ్లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అంత పరిశీలన అయిపోయింది. మరి ఏమవుతుంది అనేది చూద్దాం. అదే విషయం ఇంకో పేపర్లో రాశారు. టెట్కు మాక్ టెస్టులు. టెట్ మాక్ టెస్టులను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెట్కు హాజరయ్యేందుకు ఈ ఏడాది 2 లక్షల చిల్లర దరఖాస్తులు వచ్చాయి. ఇది వరకు ఓఎంఆర్ పద్ధతిలో టెట్ నిర్వహించక ఈ ఏడాది తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తారు. కాబట్టి ఈ వెబ్సైట్లో మీరు టెట్ మాక్ టెస్టులు ఉంటాయి. హాజరై ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 30 వరకు బిఎడ్ వెబ్ ఆప్షన్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్, పిహెచ్డి ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించింది. 23-24 అకాడమిక్ ఇయర్కు గాను బిఎడ్ ఓడిఎల్ ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ఈ నెల 30 తేదీలోపు నమోదు చేసుకోవాలని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు జాబితాను మే 8న యూనివర్సిటీ వెబ్సైటు BRAOU ఆన్లైన్లో లేదా BRAOU ఏసీలో సందర్శించి పరిశీలించుకోవాలని సూచించారు. మే 3 వరకు పిహెచ్డి ప్రవేశ పరీక్ష గడువు. పిహెచ్డి ప్రవేశ పరీక్ష 23-24 అకాడమిక్ ఇయర్కి కామర్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కోర్సులో ప్రవేశానికి వెబ్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రవేశ రుసుము 1,500, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు 1,000తో మే 3లోగా చెల్లించాలి. పరీక్ష మే 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్లోని కేంద్రంలో కొనసాగుతుంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో లేదా ఈ నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇదే విషయం ఇంకో పేపర్లో రాశారు. ఇది వెబ్సైట్లు. ఈ రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ. మే 26న పరీక్షను నిర్వహించనున్న ఐఐటి మద్రాసు. ప్రతిష్టాత్మక ఐఐటిలో బీటెక్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటి మద్రాసు నిర్వహిస్తుంది. అభ్యర్థులు మే 7 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్ ర్యాంకులు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్కు హాజరైన వారిలో నుంచి 2.5 lakhs మంది జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారు. కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. వీరంతా జేఈఈ అడ్వాన్స్డ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సింది. రెండింటికి హాజరు కావాల్సిందే. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో భాగంగా నిర్వహించే 2 పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ పరీక్షను మే 26న నిర్వహిస్తారు. 2 పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలను మాత్రమే ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఈసారి జేఈఈ మెయిన్ సిలబస్ను కాస్త తగ్గించారు. కానీ అడ్వాన్స్డ్లో మాత్రం యథాతథంగా పాత సిలబస్నే కొనసాగించారు. దీంతో అభ్యర్థులు ఆయా పాఠ్యాంశాలన్నీ చదవాల్సి ఉంటుంది. ఇకపోతే మే 4 వరకు లాసెట్ దరఖాస్తుల స్వీకరణ. లేట్ ఫీజు తోటి మే 25 వరకు అవకాశం. జూన్ 3న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు ఇవి చూసుకోండి. మే 16 నుంచి డిగ్రీ 1 టైం ఛాన్స్ పరీక్షలు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల 1 టైం ఛాన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. BA, BBA, బీకామ్, BSW, BSc తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల 1 టైం ఛాన్స్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు ఉస్మానియా AC.in వెబ్సైట్ను సంప్రదించాలని కూడా సూచించారు.
2025 నుంచి ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు అంట సిబిఎస్ఈకి కేంద్రం సూచన. అకాడమిక్ ఇయర్ 25-26 నుంచి ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధి విధానాలు రూపొందించాలని సిబిఎస్ఈని కేంద్ర విద్యాశాఖ కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని తెలిపాయి. ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే అంశంపై విద్యాశాఖ సిబిఎస్ఈ వచ్చే నెలలో పాఠశాల ప్రిన్సిపాల్స్తో సంప్రదింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడే సమయం ఉండడంతో పాటుగా పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ గత ఏడాది విడుదల చేసిన కొత్త నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో సూచించింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ బోర్డు పరీక్షలకు 2 సార్లు హాజరు కావడం విద్యార్థులకు తప్పనిసరేం కాదని పేర్కొన్నారు. జేఈఈ మాదిరిగానే 10-12 తరగతుల విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు 2 సార్లు హాజరు కావచ్చని, అది ఐచ్ఛికమని, ఆప్షన్ అని తెలిపారు. అంటే దేంట్లో మంచి మార్కులు వస్తే అది కన్సిడర్ చేస్తారు. నోటిఫికేషన్స్, అడ్మిషన్స్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ జీప్యాట్ 2024. అర్హత ఇంటర్ తర్వాత ఫార్మసీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ పాస్ కావాలి. దరఖాస్తు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3,500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 2,500. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు రుసుము చెల్లింపు చివరి తేదీ మే 8. వెబ్సైట్ NAT బోర్డ్ 7. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది ఫార్మసీ సంబంధించిన యూనివర్సిటీ కాలేజీలు, క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ సంస్థల్లో డిగ్రీ పీజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ IICD బి డిజైన్, M డిజైన్, M వొకేషనల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకో వీడియోలు ఉంటాయి, ఒకసారి చూడండి. ముఖ్య సమాచారం, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మే 28. ఎగ్జాము పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి జూన్ 18 నుంచి 21 వరకు. వెబ్సైట్ IICD.ac.in. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది మనకు ఏపీ నుంచి AD సెట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మే 22. ఎగ్జామ్ డేట్ జూన్ 13 నుండి. వెబ్సైట్ YSRAFU.ac.in. సెట్స్ APSCHకి. ఇకపోతే ఫార్మాస్యూటికల్ కోర్సులో ప్రవేశానికి నైపర్ జేఈఈ, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మాస్టర్ ప్రోగ్రాంలో దరఖాస్తు ఫీజు 3,000, అందరికీ SC ST వాళ్ళకి 1,500. లాస్ట్ డేట్ మే 24 నుండి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ. నైపర్ గోవాతి AC.in వెబ్సైట్. వాకిన్లు ఉన్నాయి IICT హైదరాబాద్లో ప్రాజెక్టు పోస్టులు. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు 1-2 మే. ప్రదేశం CSIR IICT హైదరాబాద్ వెబ్సైట్ ఇది. గవర్నమెంట్ జాబ్స్, ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ D పోస్టులు ఉన్నాయి, మొత్తం 38. క్రీడాంశాలు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 16. RRCNR.org వెబ్సైట్. నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు, దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అర్హత పోస్టును అనుసరించి 10th, 12th సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ తోటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1,500, ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు 1000, SC ST దివ్యాంగులకు 500. వెబ్సైట్ నవోదయ.gov.in. SBI ఫెలోషిప్ ప్రోగ్రామ్, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12th బ్యాచ్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాము. గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి, 21 years నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వీటి కోసం ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ యూత్ ఫర్ ఇండియా, దీంట్లో దరఖాస్తు చేయాలి. వెబ్సైట్ చూడండి. హాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు. అర్హత సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, డిగ్రీ పాస్తో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. వెబ్సైట్ HALco.in, HALindia.co.in. ఇకపోతే JRF లెక్చర్షిప్కు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దానికి సంబంధించిన ఇంకో వీడియో చేద్దాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే దరఖాస్తును అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ UGC.net, NTA AC.in. జూనియర్ డివిజన్లో సివిల్ జడ్జి పోస్టులు, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మే 17 వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ ఫీజు ఎట్లున్నాయి. వెబ్సైట్ TSHEC.gov.in. సెంట్రల్ ఆర్మీలో అసిస్టెంట్ కమాండెంట్లు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే
మే 14 వరకు ఉంది. వెబ్సైట్ UPSC.gov.in. ఓటమిని విశ్లేషించు, గెలుపు మార్గం అన్వేషించు. ఎవరు చనిపోవద్దు, ఖచ్చితంగా మనకు మంచి లైఫ్ ఉంటుంది. ఇగో మీకు ఇంకా బాధలుంటే, మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులు కౌన్సిలింగ్ సలహాలు ఇచ్చేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా టెలిమానస్ ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ 14416 180089 4416 టోల్ ఫ్రీని 24 గంటలు ఎప్పుడైనా సంప్రదించి కౌన్సిలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులతో మీరు మాట్లాడవచ్చు. ఎవరు చనిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. పరీక్ష తప్ప మనం మార్కులు తక్కువ వచ్చాయని చాలామంది చనిపోతున్నారు. ఇది తప్పు, చాలా అంటే చాలా పెద్ద తప్పు, గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.